హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ సుధాకర్ వేమగిరి. మనం టెక్స్టువల్ గ్రామర్కి సంబంధించి 9th క్లాస్ లెసన్ చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో యూనిట్ 4 9th క్లాస్ లెసన్లో యూనిట్ 4 ఏంటంటే ఎన్వైర్న్మెంట్. మరి ఈ ఎన్వైర్న్మెంట్ లేదా ఎన్విరాన్మెంట్ అనే ఈ లెసన్లో మనకి మరి మీనింగ్స్ ఏంటి, సమరీ ఏంటి, లేకపోతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ లెసన్ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ English Learning Assistant channel and try to listen till the end. Thank you. So what is man without the beast? What is man without the beast? మరి ఇక్కడ మన పిక్చర్ చూస్తే మనకి ఇక్కడ ఎలిఫెంట్ అనేది పడిపోయి ఉంది. సో వాట్ యు థింక్ ద పిక్చర్ ఈజ్ అబౌట్? ఐ థింక్ ద పిక్చర్ ఈజ్ అబౌట్ కిల్లింగ్ ఎలిఫెంట్స్ టు రాబ్ దెమ్. అంటే ఎలిఫెంట్స్ దొంగతనం చేయడానికి వాళ్ళు ఏనుగుల్ని చంపేస్తూ ఉన్నారు. టు రాబ్ దెమ్ ఆఫ్ దేర్ వాల్యుబుల్ టస్క్ అని తెలుసు కదా, దంతాలు. సమ్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ డూ లైక్ దిస్. దే డోంట్ హెసిటేట్ టు డిస్ట్రాయ్ నేచర్ ఫర్ పర్సనల్ గెయిన్స్. అంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం, వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసం వాళ్ళు దేన్నైనా నాశనం చేయడానికి రెడీగా ఉంటారు. వాట్ కెన్ యూ డూ టు సేవ్ నేచర్? మరి నేచర్ సేవ్ చేయడానికి మనం ఏం చేయగలం అంటే, I can be kind to animals and plants to save nature. I plant trees and love animals. I try to protect their lives. వాళ్ళ జీవితాల నుంచి నేను ట్రీస్ని ఎక్కువ నాటుతాను, అలాగే యానిమల్స్ని చంపను, వాళ్ళని సేవ్ చేస్తాను అనేది నేను చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఓరల్ యాక్టివిటీ. స్పీచ్. ద సెల్ఫిష్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ డిస్ట్రాయ్స్ ద ఎన్వైరన్మెంట్. అంటే మనుషులు తన యొక్క సెల్ఫిష్నెస్ చేత జనరల్గా యొక్క నేచర్, ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటారు అనే దాని మీద స్పీచ్ ఇవ్వాలి. సో దాన్ని ఏ విధంగా మనం స్పీచ్ ఇవ్వగలం ఒకసారి చూద్దాం. ఆన్సర్. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్, వర్తీ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, టుడే ఐ, గౌతమ్ ఆఫ్ 9th B, హ్యావ్ గాట్ ద ఆపర్చునిటీ టు షేర్ విత్ యూ మై వ్యూస్ ఆన్ ద టాపిక్. అంటే ఈ టాపిక్ను ఉపయోగించి నేను ఈ టాపిక్ మీద నా వ్యూ షేర్ చేయడానికి నాకు మంచి ఒక అవకాశం వచ్చింది. ఓకేనా? సో ద సెల్ఫిష్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ డిస్ట్రాయ్స్ ద ఎన్విరాన్మెంట్, ఇది టాపిక్. ఐ హోప్ యూ ఆల్ విల్ అగ్రీ దట్ ఆల్దో ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఓవర్ ద పాస్ట్ డికేడ్స్ డ్యూ టు న్యూ టెక్నాలజికల్ అడ్వాన్సెస్, ద డ్యామేజెస్ మేడ్ టు ది ఎర్త్ వే మోర్. అంటే మనందరికీ ఒక విషయం ఇది అగ్రీ చేయాలి. గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి మనకి జీవితం అనేది చాలా ఇంప్రూవ్ అయింది. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. మనం చాలా కొత్త సైంటిఫిక్ టెక్నాలజీ తోటి, లేకపోతే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మన జీవితం ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. అఫ్ కోర్స్ డ్యామేజెస్ ఇంక్లూడ్ ఇంక్రీజ్ ఇన్ పొల్యూషన్ అండ్ చేంజ్ ఇన్ క్లైమాటిక్ ప్యాటర్న్స్. మరి మనం పొల్యూషన్, గాలి పరంగా మనం పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం క్లైమేట్, ప్రకృతి అనేది కూడా మనకి చేంజ్ అవుతూ వస్తుంది. మరి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ఎర్త్ కెన్ ఇన్క్లూడ్ డిప్లిషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటే అర్థం ఏంటంటే, మనం దాన్ని రివర్స్ చేయలేము. అంటే ఒకసారి ఎర్త్కి డ్యామేజ్ కానీ జరిగితే దాన్ని తిరిగి మళ్ళీ మనం నార్మల్ పొజిషన్ తీసుకురాలేము. మరి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే డిప్లీషన్, అంటే తగ్గిపోవడం. ఏమి తగ్గిపోతున్నాయి అంట? న్యాచురల్ రిసోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయి. అంటే మన జనరల్గా వచ్చే ఉపయోగపడే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. యాజ్ టెక్నాలజీ అడ్వాన్సెస్ మోర్ ఫ్యాక్టరీస్ ఆర్ బిల్డ్. ఓకే, టెక్నాలజీ ముందుకెళ్ళే కొలది, మన టెక్నాలజీ ఇంకా బాగా అభివృద్ధి చెందే కొలది చాలా ఫ్యాక్టరీస్ అనేవి మనం కడుతున్నాం. ఫైన్. దీస్ ఫ్యాక్టరీస్, మరి మన కట్టే ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, they dispose waste materials into natural water which could be harmful to aquatic life. ఇప్పుడు మన ఫ్యాక్టరీస్ కట్టేమో, ఫ్యాక్టరీస్లోంచి మనకి వేస్ట్ మెటీరియల్ బయటకు వస్తుంది. ఆ వేస్ట్ మెటీరియల్ అనేది మన న్యాచురల్ వాటర్ కలిసిపోతుంది. అది రివర్ అవ్వచ్చు, లేకపోతే సముద్రం అవ్వచ్చు, ఒక నది అవ్వచ్చు, దాంట్లో కలిసిపోతుంది. దాంట్లో కలిసిపోవడం ద్వారా దాంట్లో ఆ నదిలో ఉన్నటువంటి అక్వాటిక్ లైఫ్, అంటే
ఈ యొక్క నదిలో ఉండే ఆ జంతువులు అంటే ఇప్పుడు మనం ఆ జీవులు ఆ చేపలు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర అనేవి వాటికి మనం చాలా చెడు చేస్తూ ఉన్నాం, చాలా చెడు చేస్తూ ఉన్నాం. మరి ఎమిషన్స్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ అండ్ ఆటోమొబైల్స్ పొల్యూట్ ద ఎయిర్ విచ్ వి బ్రీత్. అంటే మరి ఫ్యాక్టరీస్లోంచి వచ్చే పొగ, ఎమిషన్ అంటే బయటకు వచ్చే పొగ ద్వారా మన గాలి అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఆ గాలి ఎందుకు ఉపయోగపడుతుందంటే గాలి మనమే శ్వాసలా పీల్చుకుంటున్నాం లోపలికి, అంటే మనం పీల్చుకునే గాలిని మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం. మన న్యూక్లియర్ వేస్ట్ అండ్ రేడియేషన్ ఫ్రమ్ పవర్ ప్లాంట్స్ ఆర్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. మన న్యూక్లియర్ వేస్ట్ కానీ రేడియేషన్స్ కానీ మనమే పవర్ ప్లాంట్లోంచి వస్తాయి, మరి అవి కూడా మన ఆరోగ్యానికి చాలా హానికరం. There can be drastic changes in climatic pattern due to increase in the carbon dioxide released into the atmosphere, which is the main cause of global warming. మన గ్లోబల్ వార్మింగ్ అంటామంటే పొల్యూషన్ లెవెల్ పెరిగిపోతుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది మన గాలిలో పెరిగిపోతూ ఉంది. సో మరి ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది గాలిలో పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు భయంకరమైనటువంటి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రకృతిలో చాలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవి మంచిగా చెడుగా అని మనం తీసుకుంటే అవి చెడుకే, ఎక్కువ వినాశనానికే ఎక్కువగా దారి చూపిస్తూ ఉంది. సో గ్లోబల్ వార్మింగ్ వుడ్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ అండ్ మేక్ ఇట్ ఇన్హాస్పిటబుల్. ఇన్హాస్పిటబుల్ అంటే మనం జీవించడానికి సరిగా లేనటువంటి ఒక భూమిని మనం తయారు చేసుకుంటూ ఉన్నాం. వీఆర్ కట్టింగ్ మోర్ అండ్ మోర్ ట్రీస్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ వుడ్. సో మనం చాలా చెట్లు మనం కట్ చేస్తున్నాం, దీనికోసం సింపుల్గా ఫర్నిచర్ కోసం మరియు వుడ్ ఆ యొక్క చెక్క కోసం మనం ఎక్కువ ట్రీస్ని కట్ చేస్తూ ఉన్నాం. మరి ట్రీస్ కట్ చేస్తే ఏమవుతుంది అంటే ట్రీస్ ప్యూరిఫై ద అట్మాస్ఫియర్ బై అబ్జార్బింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ అండ్ రిలీజింగ్ ద ఆక్సిజన్. మరి చెట్లు ఏం చేస్తాయి, గాలి ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని అవి ఆక్సిజన్ని మరి బయటికి రిలీజ్ చేస్తూ ఉన్నాయి కదా. సో ఫర్దర్ మోర్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే ద రూట్స్ ఆఫ్ ట్రీ హోల్డ్ ద సాయిల్ అండ్ ప్రివెంట్ ఫ్లడ్స్. మరి ట్రీస్ ఏం చేస్తాయంటే ఈ యొక్క సాయిల్ని భూమిని గట్టిగా పట్టుకుంటుంది, అంటే భూమి యొక్క వరదలు వచ్చినా తుఫాలు వచ్చినా అక్కడి నుంచి కొట్టుకుపోకుండా మనకి ఈ యొక్క చెట్లు అనేవి ఆదుకుంటూ ఉంటాయి. మరి అలాంటి చెట్లు మనం కట్ చేస్తూ ఉంటే మరి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనమే ఫేస్ చేయాలి. సో రిసోర్సెస్ ఆఫ్ పెట్రోలియం, ఆయిల్ అండ్ మినరల్స్ ఆర్ నాట్ ఎండ్లెస్. మనం అనుకోవచ్చేమో పెట్రోలియం కానీ ఆయిల్ కానీ మినరల్స్ కానీ ఖనిజ సంపద కానీ ఇవన్నీ ఎండ్లెస్ ఏమో మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయేమో అనుకుంటాం, కాదు. దే ఆర్ ఆల్సో ఎండ్లెస్. అవి కూడా ఒకనొక టైం రాబోతే అవి కూడా అయిపోతాయి. దేర్ ఆర్ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ప్రపంచం మొత్తం కూడా యొక్క నీటి తగ్గుదల లేదా నీరు అనేది తగ్గింది, వాటర్ షార్టేజ్ అనేది తగ్గిపోయింది, అంటే అవైలబిలిటీ బాగా తగ్గిపోయింది. వన్స్ డిప్లీటెడ్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ అవర్ లైఫ్ వుడ్ బి డిఫికల్ట్. ఎప్పుడైతే మరి రిసోర్సెస్ లేకపోతే ఆయిల్ కానీ పెట్రోలియం కానీ మినరల్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ కానీ తగ్గిపోతాయో అప్పుడు మన జీవితం అనేది కూడా చాలా కష్టమైపోతుంది. కిల్లింగ్ ఎలిఫెంట్స్ ఫర్ ద టీత్ అండ్ అదర్ స్పీసీస్ ఫర్ దర్ డిస్రప్ట్స్ ద ఫుడ్ చైన్. డిస్రప్ట్ ద ఫుడ్ చైన్. మనం ఇప్పుడు ఎలిఫెంట్స్ దాని యొక్క టస్క్ దంతాల కోసం చంపేస్తూ ఉన్నాం, అలాగే వేరు వేరు జంతువుల్ని వేరు వేరు స్పీసీస్ని మనం చంపేస్తూ ఉన్నాం, దాని యొక్క ఫర్స్ కోసం తోలు కోసం అని చంపుతూ ఉన్నాం. మరి ఇవన్నీ ఏమవుతుందంటే ఇవన్నీ చేయడం ద్వారా ఇక ఫుడ్ చైన్ ఏదైతే ఉందో అది డిస్రప్ట్ అవుతుంది, దానికి ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది, దాని మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కిల్లింగ్ ఆఫ్ కార్నివరస్ యానిమల్స్ వుడ్ కాజ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ హెర్బివోర్స్ విచ్ వుడ్ కన్జ్యూమ్ మోర్ ప్లాంట్స్. ఇప్పుడు కార్నివరస్ ఏం చేస్తుంది, కార్నివరస్ యానిమల్స్ని ఏం చేస్తుంది, దాన్ని చంపడం ద్వారా హెర్బివోర్స్ పెరిగిపోతాయి. మరి హెర్బివోరస్ పెరిగితే ఏమవుతుంది, వుడ్ కన్జ్యూమ్ మోర్ ప్లాంట్స్, ఎక్కువ ప్లాంట్స్ తినేస్తాయి. మరి మన ప్లాంట్స్ మీద కూడా మనం డిపెండ్ అయి ఉన్నాం కదా. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే హెర్బివోర్స్ పెరుగుతాయో అవి ఎక్కువ ప్లాంట్స్ అని తింటాయో అప్పుడు మనకి షార్టేజ్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ సిరియల్స్ ఫర్ అస్. అప్పుడు మనకి వెజిటేబుల్ షార్టేజ్ పెరిగిపోతుంది, పప్పు ధాన్యాల యొక్క షార్టేజ్ కూడా బాగా పెరిగిపోతుంది. దీనికి కారణం ఎవరో మనమే. సో ఇన్ కన్క్లూజన్ మరి చివరిగా ఐ కెన్ సే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దట్ సెల్ఫిష్నెస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ హార్మ్స్ ద ఎన్వైరన్మెంట్. మన సెల్ఫిష్నెస్ ఏదైతే ఉందో మన స్వార్థం కోసం మన ప్రకృతిని మనం హార్మ్ చేస్తున్నాం, డిస్ట్రాయ్ చేస్తున్నాం, నాశనం చేసుకుంటున్నాం.
human beings as well as their dear planet, the earth, have been deadly suffered by what caused by humans themselves. I hope that humans are soon aware of those problems. మరి హ్యూమన్స్ అనేవారు తొందరగా తెలుసుకోవాలి. సో దట్ అందువల్ల ఏమవుతుందంటే దే కెన్ హ్యావ్ సూటబుల్ పాలసీస్ ఇన్ ఆర్డర్ టు నాట్ ఓన్లీ ఇంప్రూవ్ దర్ లైఫ్స్ బట్ ఆల్సో కీప్ అండ్ మెయింటైన్ ద ఎర్త్ ఫ్రెష్ అండ్ గ్రీన్. మనం చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఒక మంచి లైఫ్ని అలవాటు చేసుకునే ఛాన్స్ ఉంది. మన భూమిని మనం కాపాడుకోవడమే కాకుండా మన ఎర్త్ని లేకపోతే మన గాలిని, మనం పీల్చుకునే గాలిని లేదా మనం నివసించే యొక్క వాతావరణాన్ని మనం రక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ అని చెప్పి స్పీచ్ని మనం ఈ విధంగా ఎండ్ చేస్తాం. నెక్స్ట్ రీడింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ రీడింగ్ చూద్దాం. మన ఫస్ట్ లెసన్ ఏంటంటే వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్. మరి యొక్క యానిమల్స్, జంతువులు లేకుండా మన మనిషి అనేవాడు ఏంటి, అసలు మనిషి ఏం చేయగలడు. సో ఈ లెసన్ యొక్క స్టోరీ ఆల్రెడీ నేను ఈ లెసన్ కోసం చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఒకసారి సమరీ. ఇన్ 1854 చీఫ్ సియాటిల్, elderly chief of the Squamish Indians, gave a speech on the occasion of the arrival of the first American territorial governor, Isaac Stevens. The great white chief of Washington, the governor asked Seattle and his people to sell their lands to the government and go to the places reserved for them by the government. Seattle knows what will happen to his people if he and his people refuse to sell their lands to the Washington government. But he expresses his unwillingness to sell their lands to the Washington government by giving this speech, which is remarkable and thought-provoking. He expresses his unwillingness by saying that all the things on their lands are very sacred to his people. They carry the memory and experience of his people. The flowers, birds, animals and trees and rivers are part of their family. He feels the water streams and the rivers are full of the blood of their ancestors. Seattle asked the white people to remember the preciousness of the air on their lands. He says that every living creature has the same breath on their lands. The wind on his land is sweetened by the meadow's flowers. Seattle points out that the white men do not understand the value of the beast. They kill the beast. He says if all the beasts were gone, man would die from a great loneliness of the spirit. For whatever happens to the beast soon happens to man. All things are connected. So he asked the white men not to kill the beast on their lands. Seattle asked the white men to teach their children to respect their lands as the ashes of their grandfathers. He asked them to teach their children to respect earth as the mother. He says that if men spit upon the ground, they spit upon themselves. He wishes that the white men and the red people should live in peace. He believes that God's compassion is equal for the red man and the white man. The earth is precious to God also. God does not like people who on the earth created by him. మనం మన స్పీకర్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే చీఫ్ సియాటిల్ 1786 to 1866 was the leader of Divanish and other Pacific Northwest tribes. The chief of the city of Seattle, Washington, bears his name. In 1854, Chief Seattle reluctantly agreed to sell the tribal lands to the United States government and to move to government-established reservations. Though the authenticity of the speech has been challenged, most agree that it contains the substance and perspective of Chief Seattle's attitude towards nature and the white race. Okay, right. ఇప్పుడు యొక్క దీని సమ్మరీ కానీ లేకపోతే లెసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇచ్చాను. మధ్యలో ఒకసారి మీరు చూస్తే మనకి ఇది ఈజీగా అర్థమవుద్దని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు మనం గ్లాసరీ చూద్దాం. సో మీనింగ్స్. రిజనేట్ అంటే కంటిన్యూ టు హ్యావ్ ఎ పవర్ఫుల్ ఎఫెక్ట్ ఆర్ వాల్యూ. చూడప్పుడు ఏదైనా ఒక గొప్ప వ్యక్తి ఒక మాట కానీ లేదా ఒక సెంటెన్స్ కానీ లేదా కొటేషన్ కానీ చెప్పినప్పుడు అది మన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అది మనం ఎప్పుడు చూసినా అది గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం. దాన్ని మనం ఏమంటాం, రిజనేట్ అంటాం. రిజనేట్. నెక్స్ట్ కోర్స్ అంటే ఫ్లో. కోర్స్ అంటే అర్థం ఏంటి, ఫ్లో. నెక్స్ట్ గ్రేట్ చీఫ్ అంటే ఇక్కడ గవర్నర్ లేకపోతే ప్రెసిడెంట్ అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ యాన్సిస్టర్స్ అంటే పర్సన్స్ ఇన్ వన్స్ ఫ్యామిలీ హూ లివ్డ్ లాంగ్ టైమ్ ఎగో అంటే చాలా కాలం క్రితం నివసించినటువంటి మనుషులు. గోస్ట్లీ అంటే లుకింగ్ ఆర్ సౌండింగ్ లైక్ ఎ గోస్ట్, ఒక దెయ్యం లాగా కనబడడం కానీ లేకపోతే సౌండ్ వినిపించడం కానీ. నెక్స్ట్ క్యానో అంటే స్మాల్ లైట్ నారో బోట్
పాయింటెడ్ బోత్ ఎండ్స్ అండ్ మూవ్డ్ యూజింగ్ ఏ ప్యాడిల్, అంటే ఒక ప్యాడిల్ ఉపయోగించి ఇలా ఉన్నటువంటి ఒక బోట్ అనమాట. ఓకే, ప్యాడిల్ క్యానో. నెక్స్ట్ హెన్స్ ఫోర్త్ అంటే ఆ టైం నుంచి ఇంకా ముందు వరకు, స్టార్టింగ్ ఫ్రమ్ ఎ పర్టికులర్ టైం ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ద ఫ్యూచర్, అంటే ఆ రోజు నుంచి ఆ టైం నుంచి ఇంకా ముందంతా. నెక్స్ట్ ప్రేషియస్ అంటే వాల్యుబుల్ అండ్ డియర్, చాలా విలువైంది మరియు మనకి దగ్గరైంది లేకపోతే చాలా మంచిది అని చెప్పొచ్చు. నంబ్ అంటే అన్ఫీలింగ్, దాని మీద ఎటువంటి ఫీలింగ్స్ లేకపోవడం. వితౌట్ సెన్సేషన్ అంటే ఎటువంటి మూమెంట్ కానీ ఎటువంటి కదలిక కానీ లేకపోవడం. నెక్స్ట్ మెడో అంటే ఫీల్డ్, మెడో అంటే అర్థం ఏంటి ఫీల్డ్. గ్రేజింగ్ ల్యాండ్ ఒక తినే ఒక భూమి, అంటే ఎస్పెషల్ మనం అంటాం ఏ ఫీల్డ్ కవర్డ్ ఇన్ గ్రాస్, గడ్డి చేత కవర్ చేయబడినటువంటి ఒక ప్రదేశాన్ని మెడో అంటారు. నెక్స్ట్ సావేజ్ అంటే నౌన్, ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ రిగార్డెడ్ యాజ్ ప్రిమిటివ్ అండ్ అన్సివిలైజ్డ్, అంటే మొట్టమొదటిగా నివసించిన మనిషి అని చెప్పొచ్చు, లేకపోతే అన్సివిలైజ్డ్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎటువంటి సంస్కరణలు లేకపోతే ఇప్పుడు ఎటువంటి సివిలైజ్డ్ మనం బతుకుతున్నాం అలాంటి తెలియని వాడు అనమాట. అన్సివిలైజ్డ్ అంటాం, అంటే బయట ప్రపంచ యొక్క పోకడలు తెలియకపోవడం, అన్సివిలైజ్డ్ అంటాం. నెక్స్ట్ ప్రయరీ అంటే ఈ నార్త్ అమెరికాలో ప్రయరీ అంటే ఏ లార్జ్ ఓపెన్ ఏరియా ఆఫ్ గ్రాస్ ల్యాండ్, అంటే బాగా ఒక చాలా ఎక్కువ ప్రదేశంలో గడ్డి అనేది మొలుస్తూనే ఉంటాం, చాలా ఎక్కువ ప్రదేశం, దాన్ని మనం ప్రైరీస్ అంటాం. ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో వీ కాల్ ఇట్ ప్రైరీస్. నెక్స్ట్ స్మోకింగ్ ఐరన్ హార్స్ అంటే అర్థం ఏంటంటే ఏ స్మోకింగ్ పైప్ మేడ్ ఆఫ్ ఐరన్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ హార్స్, అంటే ఇప్పుడు ఒక ఐరన్ లోంచి ఆ పొగ బయటకు వస్తూ ఉంది. ఇక్కడ ఐరన్ ఎలా తయారు చేయాలంటే ఒక హార్స్ టైప్ లో తయారు చేయడం జరిగింది అనమాట. అంటే మనం సింపుల్ గా చెప్పిన ట్రైన్ లోంచి చూడండి పొగ మనం బయటకు వస్తూ ఉంటారు చూడండి అది. నెక్స్ట్ బీఫాల్ అంటే హ్యాపెన్ టు సంబడి, ఒకరికి ఆ విధంగా జరగడం. స్ట్రాండ్ అంటే థ్రెడ్ తాడు, సింగిల్ పీస్ ఆఫ్ థ్రెడ్ ఆర్ వైర్ ఆర్ హెయిర్, ఒక తాడు కానీ లేకపోతే వైర్ కానీ ఒక వెంట్రుక కానీ. నెక్స్ట్ కంపాషన్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ సింపతి అండ్ సాడ్నెస్ ఫర్ ద సఫరింగ్ అండ్ బ్యాడ్ లక్ ఆఫ్ అదర్స్ అండ్ ఏ డిజైర్ టు హెల్ప్ దెమ్. స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ సింపతి అంటే దయా జాలి కనికరం చూపించడం అనమాట. ఓకే, నెక్స్ట్ పెరిష్ అంటే డై ఎస్పెషల్లీ ఇన్ అన్ యాక్సిడెంట్ ఆర్ బై బీయింగ్ కిల్డ్ ఆర్ టు బి డిస్ట్రాయిడ్, అంటే వ్యక్తి చనిపోవడం యాక్సిడెంట్గా చనిపోవడమా లేకపోతే చంపడమా లేకపోతే డిస్ట్రాయ్ చేయడం నాశనం చేయడం. పెరిష్ డై ఎస్పెషల్ ఇన్ యాక్సిడెంట్ బై బీయింగ్ ఆర్ కిల్డ్ ఆర్ టు బి డిస్ట్రాయిడ్. హీప్ కాంటెంప్ట్ అంటే డూ సంథింగ్ అగెయిన్స్ట్ వ్యతిరేకంగా చేయడం, అంటే షో ద ఫీలింగ్ దట్ సంబడి ఈజ్ వర్త్లెస్ అంటే ఉపయోగం లేని వాళ్ళు అన్నట్టు చెప్పడం అనమాట. డొమినియన్ అంటే కంట్రోల్ ఓవర్ ఏ కంట్రీ ఆర్ పీపుల్, ద బ్రిటిష్ డొమినియన్ ఒక ప్రదేశం అనేది కొంతమంది వాళ్ళ యొక్క చేతిలో ఉండడం. బ్లాటెడ్ అంటే కెప్ట్ ఫ్రమ్ బీయింగ్ సీన్, కన్సీల్ అంటే హైడ్ దాయబడింది అని చెప్పడం. నెక్స్ట్ టాకింగ్ వైర్స్ అంటే టెలిఫోన్ వైర్స్. ఓకే, టెలిఫోన్ వైర్స్. థికెట్ అంటే అన్ ఏరియా ఆఫ్ ట్రీస్ అండ్ బుషెస్ గ్రోయింగ్ క్లోజ్లీ టుగెదర్, మొక్కలు అనే దగ్గరగా పెరిగేదాన్ని మనం థికెట్ అంటాం, అంటే బాగా ఎక్కువగా మొలిచినటువంటి మొక్కలు లేకపోతే చెట్లతో నిండిన ఒక భాగం అంటే ఫారెస్ట్ అని చెప్పొచ్చు. రైట్, మరి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఒకసారి చూద్దాం. వై డు చీఫ్ సియాటిల్ సే దట్ ద ఎర్త్ ఈజ్ సేక్రెడ్ టు హిస్ పీపుల్, మరి చీఫ్ సియాటిల్ ఎందుకు చెప్పాడు ఈ యొక్క ఎర్త్ అనేది, ఈ యొక్క భూమి అనేది మా ప్రజలు చాలా పవిత్రమైన ఎందుకు చెప్పాడు అంటే, చీఫ్ సియాటిల్ సేస్ దట్ ద ఎర్త్ ఈజ్ సేక్రెడ్ టు హిస్ పీపుల్ బికాస్, ఎందుకు చెప్పాడంటే రీజన్స్ ఏంటంటే, హీ బిలీవ్స్ దట్ ద షైనింగ్ వాటర్ దట్ మూవ్స్ ఇన్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్ ఈజ్ నాట్ జస్ట్ వాటర్ బట్ ద బ్లడ్ ఆఫ్ దేర్ యాన్సెస్టర్స్. ఫస్ట్ పాయింట్ మనం ఏం గుర్తుపెట్టు, వాటర్ గుర్తుపెట్టుకోవాలి. అంటే వాటర్ ఏదైతే ఆ రివర్లో ప్రవహిస్తూ ఉందో ఆ నదిలో ప్రవహిస్తూ ఉందో అది దట్ ఈస్ నాట్ జస్ట్ వాటర్, దట్ నార్మల్ వాటర్ కాదు, అది మా తాత ముత్తల యాన్సిస్టర్స్ యొక్క రక్తము అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ he feels that each ghostly reflection in the clear water of the lakes tells of events in the life of his people. అంటే మనం వాటర్ని మనం తాగుతున్నప్పుడు దాన్ని చూస్తూ ఉన్నప్పుడు దాంట్లో కనిపించే ప్రతిబింబాలు ఏదైతే ఉన్నాయో అవే మా యొక్క యాన్సిస్టర్స్, మా తాత ముత్తాతలు లేదా మా ముందు జనరేషన్ పీపుల్ అని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ లిజన్స్ టు ద వాయిస్ ఆఫ్ హిజ్ యాన్సిస్టర్స్ ఇన్ ద వాటర్స్ మర్మర్. వాటర్లో సౌండ్ వస్తూ ఉన్నప్పుడు అది వాటర్ ద్వారా వచ్చిన సౌండ్ కాదు, అది మా అంటే యాన్సిస్టర్స్ మా పాతకాలం ప్రజల యొక్క వాయిస్ అది అని చెప్పి చెప్తా ఉన్నాడు.
నెక్స్ట్ ద స్పీకర్ సేస్ ఐఎమ్ ఎ సావేజ్. హూ డూ యూ థింక్ ఈజ్ ఎ సావేజ్, ద రెడ్ ఇండియన్ ఆర్ ద వైట్? వై? ఫస్ట్ మనకి సావేజ్ అంటే మనకు అర్థం తెలియాలి. సావేజ్ అంటే అర్థం ఏంటి? ఏ పర్సన్ హూ ఈజ్ సింపుల్ బట్ నాట్ డెవలప్డ్, అంటే అభివృద్ధి చెందనటువంటి ఒక మనిషి, చాలా సింపుల్ మనిషి బట్ ద డెవలప్ కాలేదు. ఐ థింక్ ద స్పీకర్ సియాటిల్ ఈజ్ సావేజ్ అకార్డింగ్ టు హిస్ స్పీచ్. అతను చెప్పిన దాని ప్రకారం ఆ చీఫ్ సియాటిల్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఒక సావేజ్, అంత అన్డెవలప్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సియాటిల్ బిలాంగ్స్ టు ఏ ట్రైబల్ కమ్యూనిటీ. He addressed himself as a savage. Next, why does the chief say that destiny is mystery to us? ఎందుకు చీఫ్ చెప్పాడు ద డెస్టినీ, మనకి ఏదైతే జరుగుతుందో ఏదైతే జరగబోతుందో దట్ ఈస్ మిస్టరీ టు అస్, అంటే మనకు తెలియదు అది ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు అని ఎందుకు చెప్పాడు మనకి చీఫ్ సియాటిల్ అంటే ద డెస్టినీ మీన్స్ ఫ్యూచర్. డెస్టినీ అంటే ఏంటి? ఫ్యూచర్ అనమాట. ద చీఫ్ సియాటిల్ సేస్ దాట్, అంటే ఏం చెప్తున్నారంటే ఆయన, ఇట్ ఈస్ సర్టెన్ దట్, ఖచ్చితంగా చెప్పాలంటే దే లీవ్ దేర్ ల్యాండ్స్, ఓకే మేమైతే మా భూములు వదులుకుంటాం, ఓకేనా, ఖచ్చితం. ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో మాత్రం ద వైట్ పీపుల్ విల్ డిస్ట్రాయ్ ద నేచర్ ఆన్ దేర్ ల్యాండ్స్. ఫ్యూచర్లో ఈ వైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మా ల్యాండ్ని కొనుక్కోవడానికి ముందుకు వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ల్యాండ్ యొక్క భూమిని నాశనం చేస్తారు. దే విల్ స్లాటర్ ద బఫెలో, వాళ్ళ బఫెలోస్ని నరుకుతారు. దే విల్ టేమ్ ద వైల్డ్ హార్సెస్, వాళ్ళ యొక్క గుర్రాలని వాళ్ళు మచ్చిక చేసుకుంటారు. అండ్ మెనీ పీపుల్ గో టు ద సీక్రెట్ కార్నర్స్ ఆఫ్ ద ఫారెస్ట్. చాలా మంది ఆ ఫారెస్ట్ అడవిలో ఉన్నటువంటి ఎవరికి తెలియని ఆ ప్రదేశంలోకి వెళ్తారు. అండ్ ద రైప్ హిల్స్ ఆర్ బ్లాటెడ్ బై టాకింగ్ వైర్స్. ఆ హిల్స్ అనే కొండలన్నీ కూడా ఈ యొక్క వైర్స్ ద్వారా కనబడకుండా పోతారు మనుషులందరూ. టికెట్ అండ్ ఈగిల్స్ విల్ డిసపియర్. టికెట్ అంటే ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్, మరి ఈగిల్స్ రాబందులు అవన్నీ కూడా మనకు కనబడవు. ద పీపుల్ ఆఫ్ సియాటిల్ డూ నాట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. మరి యొక్క ఈ ప్రదేశంలో ప్రజలందరూ కూడా ఏవేమీ అర్థం కావు. సో ద డెస్టినీ అంటే మన ఫ్యూచర్, అంటే వాట్ ద వైట్ పీపుల్ విల్ డూ ఇన్ ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ టు దెమ్. అది ఒక రహస్యంగానే ఉంటుంది, ఒక అదృశ్యంగానే ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ మ్యాన్ విత్ ద బీస్ట్? ఓకే, ఒక మనిషి బీస్ట్ ఉంటే ఏమవుతుంది? If all the beasts were gone, man would die from great loneliness of the spirit. Why? ఒక బీస్ట్ అని చనిపోతే మనిషి అనేవాడు గ్రేట్ లోన్లీనెస్ తో చనిపోతాడు, అంటే ఒంటరి బతికి చనిపోతాడు. ఎందుకు? ఎస్, దీస్ ఆర్ ద మోస్ట్ థాట్ ప్రొవోకింగ్ వర్డ్స్ ఫ్రమ్ స్పీచ్ ఆఫ్ చీఫ్ సియాటిల్. మరి ఇప్పుడు చీఫ్ సియాటిల్ చెప్పిన ఈ యొక్క సెంటెన్స్ లో చాలా అర్థవంతమైన మీనింగ్ అయితే ఉంది. ఏంటంటే అది, హీ సేస్ దట్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ మీనింగ్లెస్. మనిషి యొక్క జీవితం అర్థరహితమైంది. అండ్ ఇంపాసిబుల్ ద బీస్ట్ యాజ్ దేవర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనకి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక మనిషి జీవితంలో ఒక భాగం. హీ సేస్ దట్, ఇంకేం చెప్తున్నాడంటే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు బీస్ట్, జంతువులకి ఏదైతే నువ్వు చేస్తున్నావో ద సేమ్ సూన్ హ్యాపెన్స్ టు మ్యాన్ యాజ్ ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. నేను మీరు జంతువులు ఏదైతే చేస్తున్నావో ఖచ్చితంగా అదే మనకి జరుగుతుంది, ఎందుకంటే మనందరూ కూడా ఇంటర్ కనెక్టెడ్. దిస్ మీన్స్ మ్యాన్ వుడ్ డై సూన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద బీస్ట్. అంటే బీస్ట్లు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మనిషి అన్నాడు కూడా చనిపోతాడు. ఈజ్ ద మ్యాన్ ద సోల్ వండర్ ఆఫ్ ఎర్త్? పిక్ అవుట్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్పీచ్ టు జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక మనిషి అనేవాడు నిజంగా ఈ యొక్క భూమికి అతనే ఓనరా? ఓకేనా, అంటే అర్థం ఏంటంటే నో, కాదు. మ్యాన్ ఈజ్ నాట్ ద సోల్ ఓనర్ ఆఫ్ ద ఎర్త్. సో మనిషి యొక్క భూమికి మనిషి అనేవాడు ఒక యజమాని కాదు. బికాజ్ మ్యాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూభాగంలో మనిషి అనేవాడు ఒక భాగం మాత్రమే. హీ కెనాట్ రియల్లీ ఓన్ ఎర్త్. భూమిని తన స్వతహా చేసుకోలేడు. ద ఎర్త్ ఓన్స్ మ్యాన్ యాజ్ ఇట్స్ పార్ట్. కానీ భూమి మనిషి తనలో భాగంగా చేసుకుంటాం. ద ఫాలోయింగ్ సెంటెన్స్ జస్టిఫై ద సేమ్. మరి దీన్ని మనం ప్రూవ్ చేయాలంటే ఈ రెండు సెంటెన్స్ చదవాలి. ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ఎర్త్. ఎర్త్ అనేది మనిషికి చెందింది కాదు, మనిషి ఎర్త్కి చెందినవాడు, భూమికి చెందినవాడు. ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ లైక్ ద బ్లడ్ విచ్ యునైట్స్ వన్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ అన్ని భూమి కానీ, యొక్క ప్రకృతి కానీ, బీస్ట్ జంతువులు కానీ, మనుషులు వీళ్ళందరూ కూడా ఒకరినొకరు కనెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే రక్తం, ఒక ఫ్యామిలీలో కుటుంబంలో ఒకటే రక్తం ఎలాగైతే ఉంటుందో అలాగే వీళ్ళందరూ కూడా ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్, వై డూ ద స్పీకర్ సే దట్ ఇఫ్ యూ స్పిట్ ఆన్ ద గ్రౌండ్ వీ స్పిట్ ఆన్ అవర్ సెల్ఫ్?
మరి స్పీకర్ మన లెసన్లో చెప్తాడు, నువ్వు భూమి మీద ఉమ్మి వేస్తే అది నీ మీద నువ్వు ఉమ్మి వేసుకున్నట్టే అంటాడు. ఎందుకంటే ద స్పీకర్ సేస్ దట్ ద ఎర్త్ ఈజ్ అవర్ మదర్. స్పీకర్ ఏమంటాడు, ఇక భూమి అనేది నా తల్లితో సమానం. వాట్ ఎవర్ బిఫాల్స్ ద ఎర్త్, భూమి మీద ఏదైతే పడతాదో, బిఫాల్స్ ద సన్స్ ఆఫ్ ద ఎర్త్, అది ఆ యొక్క భూమి యొక్క కొడుకులు అంటే మన మీద కూడా పడుతూనే ఉంటుంది. సో ఇఫ్ మెన్ స్పిట్ ఆన్ ద గ్రౌండ్, ఒక లోగాని భూమి మీద ఉమ్మితే ఇట్ మీన్స్ దట్ దే స్పిట్ ఆన్ దెమ్సెల్ఫ్. నెక్స్ట్, ఆల్ బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ. ద స్పీకర్ సేస్ దిస్ టు మీన్. మరి స్పీకర్ ఇలా చెప్పడం యొక్క అర్థం ఏంటి అంటే, ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. అంటే భూమి మీద ఉన్న అన్ని కూడా ఒకే కుటుంబానికి చెందినవి. నెక్స్ట్, ఇన్ ఏ స్పీచ్ చీఫ్ సియాటిల్ ఆస్ ద ఆడియన్స్ ఏ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మరి ఆడియన్స్ చాలా క్వశ్చన్లు అడిగాడు. ఈ ఆల్సో క్రియేట్స్ వివిడ్ పిక్చర్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద ఆడియన్స్. చాలా డిఫరెంట్ యొక్క పిక్చర్స్ మన మైండ్లో క్రియేట్ చేశాడు. వాట్ ఆర్ అదర్ ఫీచర్స్ ఆఫ్ ద స్పీచ్? అవి కాకుండా ఇంకేమన్నాయి అంటే, he used suitable examples to convince the audience. Next, he used short sentence, అందరికి అర్థం అవ్వడానికి షార్ట్ సెంటెన్స్ ఉపయోగించాడు. He used simple, catchy and colloquial language, వెరీ ఈజీ లాంగ్వేజ్ ని మనకి ఉపయోగించడం జరిగింది. He expressed his thoughts using various language structures, వేరే లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ తో మనకి అర్థమయ్యేటట్టు చెప్పాడు. Used some phrases repeatedly to stress the importance of the things. దాని యొక్క అంటే అతను చెప్పిన దాని యొక్క ఇంపార్టెన్స్ని ఇంకా నొక్కి ఒక్కానించడానికి మనకి చాలా అంటే చాలా అర్థవంతంగా చాలా ఉదాహరణలు తీసుకొని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి ఈ వొకాబులరీ పార్ట్ కూడా చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్, ద వామత్ ఆఫ్ ద ల్యాండ్. కాబట్టి ద వర్డ్ వామత్ అంటే అర్థం ఏంటంటే లవ్, కేర్, ఎఫెక్షన్, ఇంటిమసీ. ఇవన్నీ కూడా వామత్ అనే దానికి మీనింగ్స్ అనమాట. మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ బి యూజ్డ్ టు వర్క్ అవుట్ న్యూ కాంబినేషన్స్ విత్ ద వర్డ్ వామత్. మన వర్డ్ వామత్ అనే దాన్ని ఉపయోగించి ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ని ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు అంటే వెరీ సింపుల్. ద వామత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద వామత్ ఆఫ్ లవ్, ద వామత్ ఆఫ్ హానెస్టీ, ద వామత్ ఆఫ్ రిలేషన్షిప్, ద వామత్ ఆఫ్ హేట్రెడ్, ద వామత్ ఆఫ్ ఫ్రీడమ్. ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. మరి సమ్ మోర్ కాంబినేషన్స్ విత్ ద వర్డ్ వామత్. వామత్ అంటే అర్థం ఏంటి? ఎఫెక్షన్, లవ్ అవన్నీ అనమాట. ద వామత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, the warmth of the welcome, the warmth of affection, the warmth of breast, the warmth of body, the warmth of the sun, the warmth of the earth, the warmth of embrace, the warmth of grace, the warmth of heart, the warmth of home, the warmth of night, the warmth of the day, the warmth of the fire, the warmth of blood. ఇవన్నీ కూడా warmth ఉపయోగించి చెప్పిన మీనింగ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, సో వై డూ యూ థింక్ సడన్ కాంబినేషన్స్ ఆర్ నాట్ పాసిబుల్? మరి కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ కావు, బాగో కూడా వినడానికి కూడా బాగో. ఎందుకు అంటే, ఆర్ దర్ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ దట్ దిస్ కైండ్ ఇస్ రిగార్డింగ్ ద మెటీరియల్? ఎస్, దెర్ ఆర్ అదర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ దిస్ కైండ్ ద రీడింగ్ మెటీరియల్. దే ఆర్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ఎయిర్. ఎస్, రెండు కలిపిన ఫ్రెష్నెస్ ఆఫ్ ఎయిర్ చాలా బాగుంది. ద స్పార్కిల్ ఆఫ్ వాటర్, ద బాడీ హీట్ ఆఫ్ ద పోనీ, ద బ్లడ్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్, ద యాషెస్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ కదా, రైట్. Next, work of new combination, use them in your own sentences. Which are the pain of the suppressed. And అర్థం ఏంటి? If only everyone feels the pain of the suppressed, the plant will be better place to live on. అంటే ఎవరైతే అణిచి వేయబడుతున్నారో వాళ్ళ బాధగానే మనం తెలుసుకున్నట్టుగా అయితే, వాళ్ళ బాధను అర్థం చేసుకుని మనం దాని ప్రకారంగా మనం జీవించినట్టయితే మన యొక్క భూమి అనేది చాలా బాగుంటుంది. The mood of the listeners. అంటే ఇక్కడ ఏంటి? Some speakers do not at all take in the consideration of mood of the listeners and go on speak. అంటే వాళ్ళు వింటున్నారా పట్టించుకోండి, వాడు చెప్పాల్సింది చెప్పుకుంటూనే వెళ్ళిపోతూనే ఉంటాడు. నెక్స్ట్, ద డెప్త్ ఆఫ్ దేర్ ఫీలింగ్. అంటే కెన్ యూ మెజర్ ద డెప్త్ ఆఫ్ దేర్ ఫీలింగ్? అంటే మన ఫీలింగ్స్ని మనం మెజర్ చేయగలమా? ఓకే, నెక్స్ట్, ఇన్ దిస్ స్పీచ్ యూ కెన్ సీ ఫ్యూ వర్డ్స్ సజెస్టింగ్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద సెంటెన్స్ ద సాప్ విచ్ కోర్సెస్ ద ట్రీస్ క్యారీస్ ద మెమరీస్ ఆఫ్ ద రెడ్ మ్యాన్. ద వర్డ్ కోర్స్ అంటే ఇక్కడ ఫ్లో అనమాట. ఫ్లో or move rapidly, like a flow or move rapidly. Okay, మరి ఇప్పుడు pick out from the speech the other words denote movement. ఇక్కడ movement అన్న వర్డ్కి కొన్ని మీనింగ్స్ సెలెక్ట్ చేయండి అన్నాడు. ఇఫ్ నెసరీ రిఫర్ టు డిక్షనరీ అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఫస్ట్ ఇక్కడ ఏంటి? క్యారీ అన్న కూడా మూమెంటే, మూవ్ అన్న కదలికే, పాసింగ్ అన్న కూడా మూమెంటే, గో కూడా మూమెంటే, వాక్ అని కూడా మూమెంటే.
ఇప్పుడు ఓన్ సెంటెన్స్ లో యూజ్ చేద్దాం. అంటే ఏంటి ఇక్కడ ఓన్ సెంటెన్స్ అయితే మూవ్స్ అంటే అండ్ యట్ ప్రభాకర్ మే నో మూవ్ టు కాల్ ఫర్ హెల్ప్. ఇన్ని జరగగానే ప్రభాకర్ ఇంకా ఎవరిని హెల్ప్ చేయడానికి పిలవలేదు. క్యారీ అంటే టామ్ ఆల్వేస్ క్యారీస్ ద బాల్. టామ్ ఎప్పుడు కూడా బాల్ ని మోస్తూనే ఉంటాడు. గో ఇఫ్ యూ గో ఫాస్ట్, నువ్వు కానీ ఎక్కువ ఉపవాసాలు చేస్తూ ఉంటే, లేకపోతే ఇక్కడ ఫాస్ట్ అంటే ఫాస్ట్ గా పరిగెత్తడం అనమాట, స్పీడ్ గా వెళ్ళడం. ఇఫ్ యూ గో ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. ఇక్కడ ఫాస్ట్ అనే మూవ్మెంట్ అనుకున్నాం కదా. నెక్స్ట్ పాసింగ్ అంటే ఇక్కడ మూవింగ్. హాలిడే వీకెండ్ పాస్ ప్లెజెంట్లీ. మన యొక్క హాలిడే వీకెండ్ అనేది చాలా ప్లెజెంట్ గా పాస్ అయిపోయింది. హీజ్ మదర్ వాజ్ వెరీ ఇల్ అండ్ షీ రీసెంట్లీ పాస్డ్. ఎక్కడ పాస్డ్ అంటే మీనింగ్ చనిపోవడం. వాక్స్ షీ వాక్స్ బ్రిస్క్లీ టు క్యాచ్ మీ. ఆమె నన్ను పట్టుకోవడానికి ఫాస్ట్ గా వాక్ చేస్తుంది. ఇంకా మన మూమెంట్ కి మనం చాలా మీనింగ్స్ అవ్వచ్చు. క్రీప్, బౌన్స్, రేస్, డైవ్, స్విమ్, క్రాల్, బాప్, ప్లాడ్, డ్రిఫ్ట్, జాగ్, రోల్, జంప్, హాప్, క్లైంబ్, బరో, స్కిప్, వెల్, స్ట్రైడ్, స్పిన్, wriggle, run, glide, limp, revolve, stretch, leap, fly, lean, rotate, bend, fall, float, hang, contract, twist, shake, soar, droop, expand, turn, swing, sail, pounce, curl, flop, sway, march, slide, rise, drop, rock, scurry, slither, sink, collapse, spring, trudge, plunge, tumble, coil. సో ఇవన్నీ కూడా మనకి మూమెంట్కి సినోనిమ్స్ అనమాట. ఓకే రైట్. సో మరి ఇంతటితో మనకి వొకాబులరీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఓకే నెక్స్ట్ వీడియోలో మనం 9th క్లాస్ గ్రామర్ 9th క్లాస్ యూనిట్ 4లో ఉన్నటువంటి గ్రామర్ని మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై 2 YouTube channels. One is Sulakshama and another one is English Learning Assistant. Thank you very much and have a great day. Bye bye.